ఈరోజు 250 కోట్ల రూపాయల R&R ప్యాకేజీ ఇచ్చాను. ఈ ప్రభుత్వం వచ్చిన 2300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఫేజ్ 1 పూర్తి చేశాం. అనకాపల్లికి నీళ్లు తీసుకొస్తాం. అది నాకు ఆనందం. ఇలాంటి పనులు మనం చేస్తూ ఉంటే వీళ్ళందరూ వచ్చి చేసినప్పుడు మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీలో మంచి చెడులు విశ్లేషణ చేయాలి, చెడుని ఖండించాలి, మంచి ప్రోత్సహించాలి, అండగా నిలబడాలి. రేపు రాబోయే రోజుల్లో ఎవరు తప్పు చేసినా ఖండించే పరిస్థితి మీలో వస్తే తప్పులు చేసేవాళ్ళు చేయరని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఈ విషయాలన్నీ చేసి నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా నా లక్ష్యంలో మార్పు ఉండదు. నా లక్ష్యం స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర. దీన్ని నిర్మించే వరకు మీకు అండగా ఉంటానని మరొకసారి హామీ ఇస్తూ హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ నిర్మాణమే ధ్యేయంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడే మీ ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి 3-4 ఇష్యూలు చెప్పారు. తప్పకుండా ఇండస్ట్రీస్ వస్తాయి. తొందరలో నేను కూడా ప్రయత్నం చేస్తా. కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా. ఒక 10,000 ఎకరాలు 5,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ కానీ ప్రైవేట్ ఉంటే మంచి ఇండస్ట్రియల్ టౌన్షిప్ కూడా తయారు చేయండి. తప్పకుండా ఎక్కడ ఇండస్ట్రీ వచ్చినా మార్కెట్ చేసే బాధ్యత, ఇండస్ట్రీస్ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది వస్తే ఇక్కడి నుంచి అనకాపల్లికి కూడా పోయే పరిస్థితి ఉండదు. రెండోది ఎన్టీఆర్ రిజర్వాయర్ 29 కోట్లు అవుతుందన్నాడు. తప్పకుండా ఇది స్టార్ట్ చేస్తాం. సత్యనారాయణమూర్తి గారు చెప్పిన ఈ ప్రాజెక్టు కూడా పూర్తి అవుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ ఉద్యోగాలు వస్తున్నాయి, జిల్లా అంతా ఉద్యోగాలు వస్తాయి. అవసరమైతే ఒక పాలిటెక్నిక్ అంతా కూడా స్కిల్ సెంటర్, స్కిల్ యూనివర్సిటీ కింద పెట్టి ఉద్యోగాలకు కావాల్సిన స్కిల్స్ అన్నీ ఇప్పించి మీకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత ఒక స్కిల్ యూనివర్సిటీ ఇక్కడ పెడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. దానివల్ల చాలా వరకు వస్తాయి. తర్వాత కాలేజీలు చాలా వస్తాయి. కాలేజీలు పెద్ద సమస్య కాదు. రైవాడ ఇది కూడా చాలా ముఖ్యమైన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుని పూర్తి చేసి ఏమాత్రం డేంజర్ ఉన్నా సర్వే చేసామన్నారు. ఇది కూడా దానిపైన శ్రద్ధ పెడతా. శ్రద్ధ పెట్టడమే కాకుండా రైవాడ పూర్తి చేస్తే దాన్ని కాపాడుకుంటే పోలవరం నీళ్లు పెట్టి పోలవరం నీళ్లు విశాఖపట్నానికి ఇచ్చి మీకు మాత్రం వీలైనంత వరకు రైవాడ ద్వారానే సాగునీరుకి కూడా నీళ్లు ఇవ్వడానికి ముందుకు పోతాం. అది ఒకటే కాదు, ఎన్ని రిజర్వాయర్లు వస్తే అన్ని రిజర్వాయర్లు పెట్టి మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 5 నిమిషాల్లో నేను ఇప్పుడు చేసిన ఎక్సర్సైజే కాకుండా మీలో ఒక అవేర్నెస్ రావాలని నేను ఎక్కడికి పోయినా ప్రభుత్వ పనితీరుని రివ్యూ చేస్తున్నా. పైన నాయకులుంటే, కలెక్టర్ ఉంటే, మీకు ఎదురుగా మా ఆఫీసర్లు అంతా ఉన్నారు, జిల్లా అధికార యంత్రాంగం అంతా ఉన్నారు. నేను వాళ్ళ పనితనాన్ని ప్రతిరోజు బేరీ చేసుకుంటున్నాను. మీ అందరికీ IVRS మెసేజ్లు వస్తున్నాయా? పెన్షన్ వచ్చిన రోజునే మళ్ళా ఒక మెసేజ్ వస్తుందా? అదే మరిగా రేషన్ మీద వస్తూ ఉందా? బస్ స్టేషన్ల మీద వస్తూ ఉందా? బస్సుల మీద వస్తూ ఉందా? అన్నీ కూడా సమాచారం అడుగుతున్నానంటే పని లేక కాదు. మా ఆఫీసర్ సరిగా ప్రవర్తిస్తున్నారా, పని చేస్తున్నారా, పని చేయడమే కాకుండా గౌరవంగా చేస్తున్నారా లేదు తెలుసుకొని ప్రభుత్వ పని విధానాన్ని ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నా.